ఇరుముడి మూవీ రవితేజకి పెద్ద హిట్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా 6 ఫ్లాపులు చూసిన రవితేజ గారికి ఈ ఇరుముడి మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితే తెచ్చిపెట్టింది. రవితేజ గారు ఎంత గొప్ప యాక్టరో మనకందరికి తెలుసు. ఇతని ప్లేస్ లో ఇంకా వేరే ఎవరైనా హీరో ఉంటే ఖచ్చితంగా కొన్ని రోజులైతే బ్రేక్ అయితే తీసుకునేవాళ్ళు. కానీ రవితేజ గారు ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అయితే చేసుకుంటూ వచ్చాడు. ఇతని రీసెంట్ మూవీస్ అన్ని చూస్తే దగ్గర 6 మూవీస్ అయితే మొత్తం ఫ్లాప్ అయ్యాయి. కానీ రవితేజ గారు ఈసారి కమర్షియల్ అని నమ్ముకోలేదు, కంటెంట్ని మాత్రమే నమ్ముకొని ఈ మూవీ చేశాడు. సో ఫైనల్గా ఈ మూవీ కేవలం 1.5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయితే తెచ్చిపెట్టింది. గత 10 ఏళ్లలో రిలీజ్ అయిన 2 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన మూవీగా ఈ మూవీ అయితే రికార్డు సృష్టించింది. సో ఆగస్టు 26న టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు ఈ మూవీకి ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూ అయితే అవుతుంది. ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 3 రోజుల్లోనే 80 కోట్లకు పైగా కలెక్షన్ అయితే చేసింది. సో రవితేజ కెరీర్లోనే ఇది చాలా బిగ్గెస్ట్ హిట్గా నిలవనుంది. ఈ మూవీ మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీలో రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.